ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫుల్ కోర్స్ కేవలము రూ. 399కే అందచేయడము జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్ కేవలం రూ. 99కే అందచేస్తున్నామండి. ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇందులో మనకు టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయి ఉంటుంది. కంప్లీట్గా 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నామండి. ఇందులోనే యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులను మరి ఈ కోర్సులోనే యాడ్ చేయడము జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మరి అన్ని 18 రకాల కేటగిరీస్కి కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు కామన్ కోర్సు కాంబో ప్యాక్ ఉంటుంది, అదొకటి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ హైకోర్ట్ అండి, అన్ని ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి తప్పకుండా వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా 21-22 మార్చ్ 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ గోఐబీబో యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? హూ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ గోఐబీబో? ఆన్సర్ రిషబ్ పంత్, ఆప్షన్ బి. ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ గోఐబీబో భారత క్రికెటర్ రిషబ్ పంత్ను తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా చేర్చుకుంది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ను కూడా కలిగి ఉన్న ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రచారము గవాస్కర్ యొక్క ప్రసిద్ధ వ్యాఖ్యాన ప్రబంధాలలో ఒకదానికి ఉల్లాసభరితమైన మలుపులను జోడిస్తుంది. గోఐబీబో యొక్క సరదా మరియు యువత కేంద్రీకృత మార్కెటింగ్ వ్యూహంతో సమలేఖనమైతే చేయబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైన రెండవ మహిళ ఎవరు? హూ ఈజ్ ద సెకండ్ ఉమెన్ టు బీ ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇన్ ఆఫ్రికా త్రూ ఏ డైరెక్ట్ డెమోక్రటిక్ ప్రాసెస్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, నెటుంబో నాండి ఎనాయిట్వా. వీరి పేరండి. ఇది వివరాలు చూద్దాం. ఆఫ్రికా దేశము నమీబియా అధ్యక్షురాలిగా నెబుంటో నాండి ఎనాయిట్వా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 72 సంవత్సరాల వయసులో. ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైన రెండవ మహిళగా నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా చరిత్ర నెలకొల్పారు. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆమెకు 58% ఓట్లు రావడము ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఏ సంవత్సరం నుండి ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహిస్తుంది? ఫ్రమ్ విచ్ ఇయర్ హ్యాస్ ద యునైటెడ్ నేషన్స్ బీన్ అఫీషియల్లీ అబ్జర్వింగ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్? ఆన్సర్ ఆప్షన్ సి, 2013 నుంచి నిర్వహిస్తుందండి అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని. ఓకే. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో అడవుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియచెప్పేందుకు, ప్రజలకు అటవీ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు, అడవుల నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా మార్చ్ 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. ఓకే. మరి థీమ్ ఏంటండి? ఫారెస్ట్ అండ్ ఫుడ్, ఆహార భద్రత, పోషకాహారం, జీవనోపాధి, వాతావరణ మార్పుల కట్టడిలో అడవుల పాత్రను గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో థీమ్ను ఎంచుకున్నారు. ఫారెస్ట్ అండ్ ఫుడ్ అండి. ఓకే, ఫారెస్ట్ అండ్ ఫుడ్ దీని యొక్క థీమ్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ప్రారంభించిన సమర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఏ రంగాలలో స్టార్టప్లకు మద్దతు ఇస్తుంది? విచ్ సెక్టార్స్ డూ ద Samarth incubation program include launched by the Center for Development of Telematics support startup in? Answer option B and D. Okay na? Telecom, software applications, cyber security, 5G, 6G, AI, LOT, quantum technology lu. Okay, వివరాలు చూద్దాం. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ కమ్యూనికేషన్స్ మరియు ఐటీ రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో అంకితమైన ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ సమర్థ్ను ప్రారంభించింది. టెలికాం, సాఫ్ట్వేర్ అప్లికేషన్, సైబర్ సెక్యూరిటీ, 5G, 6G, AI, LOT మరియు క్వాంటమ్ టెక్నాలజీలలో
స్టార్టప్లు మరియు ఇన్నోవేషన్లకు ఈ చొరవ మద్దతిస్తుంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక డైనమిక్ మరియు సపోర్టివ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ను రూపొందించడంలో సహాయపడే అమలు భాగస్వామి. ప్రోగ్రాము సంవత్సరానికి 2 కోహోర్టులతో హైబ్రిడ్ మోడ్లో రన్ చేయబడుతుంది. ప్రతి ఒక్కటి 18 స్టార్టప్లను కలిగి ఉంటుంది. నిధులు, మార్గదర్శకత్వము మరియు మౌలిక సదుపాయాల మద్దతునైతే ఇది అందిస్తుంది. నెక్స్ట్ వన్, 2009 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అధికారి అనుజ్ కుమార్ సింగ్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాయింట్ సెక్రటరీగా ఏ పద్ధతిలో నియమించారు? అండర్ విచ్ స్కీమ్ వాజ్ అనుజ్ కుమార్ సింగ్ ఏ 2009 batch IRSCE officer appointed as a joint secretary, director level in the Union Public Service Commission? Answer option A and D. ఏంటది? సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్. ఓకే, చూద్దాం. 2009 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అధికారి అనుజ్ కుమార్ సింగ్ ఢిల్లీలోని ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ క్రింద అతని నియామకము 5 సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ సిఫారసులపై సెంట్రల్ డిప్యుటేషన్కు ఎంపికైన సింగ్ యూపీఎస్సీ యొక్క కార్యాచరణ సామర్థ్యం మరియు వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను మెరుగుపరచడానికి తన సాంకేతిక మరియు పరిపాలనా నైపుణ్యాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఎన్ఐఐటి విశ్వవిద్యాలయం యొక్క కొత్త ఛాన్సలర్గా మార్చి 10, 2025 నుంచి ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఛాన్సలర్ ఆఫ్ ఎన్ఐఐటి యూనివర్సిటీ ఫ్రమ్ March 10, 2025? ఎవరండి? ఆప్షన్ బి అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ సిఇఓగా పనిచేశారు కదండి అమితాబ్ కాంత్ గారు. ఈ యొక్క ఎన్ఐఐటికి ఛాన్సలర్గా కొత్తగా నియమితులయ్యారు. చూద్దాం. ఎన్ఐఐటి విశ్వవిద్యాలయము నీతి ఆయోగ్ సిఇఓ మరియు భారతదేశానికి చెందిన G20 షెర్పా అయిన శ్రీ అమితాబ్ కాంత్ను March 10, 2025 నుంచి దాని కొత్త ఛాన్సలర్గా నియమించింది. అతని నియామకము వ్యూహాత్మక నాయకత్వ పరివర్తనను సూచిస్తుంది. ఆర్థిక పరివర్తన, విధాన రూపకల్పన మరియు సాంకేతికతలో విస్తృతమైన అనుభవాన్ని తెస్తుంది. శ్రీకాంత్ శ్రీ కె కస్తూరి రంగన్ వారసుడు. అతని పదవి కాలము NU వృద్ధికి మరియు కీర్తికి గణనీయంగా దోహదపడింది. నెక్స్ట్ వన్, 1953లో 58 రోజుల నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన పొట్టి శ్రీరాములు గౌరవార్థము అమరావతిలో ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ప్రకటించిందండి. యాజ్ అనౌన్స్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ 2025, వాట్ ఈస్ ద height of the statue being installed in Amaravati in honor of Potti Sriramulu, who led a 58-day hunger strike in 1953 for the formation of Andhra Pradesh? ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారండి? ఆప్షన్ బి 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకు? 58 రోజుల నిరాహార దీక్ష చేశారు కాబట్టి దానికి గుర్తుగా. 1953లో 58 రోజుల నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన స్వాతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు గౌరవార్థము అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నంతో పాటు విగ్రహాన్ని వచ్చే జన్మదినానికి ముందే పూర్తి చేయనున్నారు. అదనంగా పడమటిపల్లిలోని శ్రీరాములు ఇంటిని మ్యూజియంగా మారుస్తామన్నారు. మరియు అతని గ్రామంలో ఆధునిక ఆరోగ్య కేంద్రం మరియు ఉన్నత పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, మేఘాలయలో మొట్టమొదటి శాస్త్రీయ బొగ్గు మైనింగ్ బ్లాక్ సరింఖామ్ ఏను ఎవరు ప్రారంభించారు? హూ ఇనాగ్రేటెడ్ మేఘాలయాస్ ఫస్ట్ సైంటిఫిక్ కోల్ మైనింగ్ బ్లాక్? ఏంటండి? సరింఖామ్ ఏ. ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ బి కన్రాడ్ కే సంగ్మా. వివరాలు చూద్దాం. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా ఈస్ట్ జైంతియా హిల్స్లోని బైండిహతిలో రాష్ట్రంలోని మొట్టమొదటి శాస్త్రీయ బొగ్గు మైనింగ్ బ్లాక్ సరింఖామ్ ఏను ప్రారంభించారు. భద్రత మరియు పర్యావరణ సమస్యల కారణంగా 2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చే
నిషేధించబడిన సాంప్రదాయ ఎలుకహోల్ మైనింగ్ నుంచి ఇది గణనీయమైన మార్పును సూచిస్తుంది. ర్యాట్ హోల్ మైనింగ్. ఓకే, నెక్స్ట్ వన్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత మరియు అది 2020తో పోల్చినప్పుడు ఎంత పురోగతిని సాధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025, వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ అండ్ హౌ మచ్ ప్రోగ్రెస్ హ్యాస్ ఇట్ మేడ్ కంపేర్ టు 2020? ఆప్షన్ ఏ అండి, 118వ ర్యాంకు, 21 స్థానాల పురోగతి ఇక్కడ లభించింది. ఓకే, గ్యాలప్ మరియు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్తో కలిసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారము భారతదేశం యొక్క సంతోషకరమైన ర్యాంకింగ్ గత 5 ఏళ్లలో స్థిరమైన అభివృద్ధి కనబరుస్తుంది. 147 దేశాలలో 118వ స్థానంలో ఉన్న భారతదేశము 2020లో 139వ స్థానం నుంచి గణనీయంగా పెరిగింది. టాప్ 5 హ్యాపీయెస్ట్ కంట్రీస్ అండి. ఫిన్లాండ్ టాప్లో ఉందండి, వరుసగా 8వ సంవత్సరం అండి ఫిన్లాండ్ టాప్లో ఉండడం. ఓకే, తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్ టాప్ 5లో ఉండడం చూడవచ్చు. నెక్స్ట్, ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవము 2025 యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మెట్రలాజికల్ డే 2025? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటి? ముందస్తు హెచ్చరిక అంతరాన్ని కలిసి మూసివేయడం. క్లోజింగ్ ద గ్యాప్ ఇన్ ఎర్లీ వార్నింగ్స్. ఓకే, చూద్దాం. ప్రపంచ నీటి దినోత్సవం 2025 మార్చి 22న నిర్వహించబడింది. మంచినీటి ప్రాముఖ్యత మరియు దాని స్థిరమైన నిర్వహణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఈ సంవత్సరం థీమ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్, నీటి భద్రత. వాతావరణ నియంత్రణ మరియు భూమిపై జీవనాన్ని నిలబెట్టడంలో హిమానినాదాల పాత్ర కీలకమైనదిగా ఇక్కడ నొక్కి చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే, ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ అండి. మరి ఇందులో భాగంగానే ప్రపంచ నీటి దినోత్సవాన్ని మార్చి 22న అయితే నిర్వహించుకోవడం మనము జరుగుతుంది. నెక్స్ట్ వన్. 2025 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను గెలుచుకున్న ప్రఖ్యాత హైడ్రాలజిస్ట్ ఎవరు? Who is the famous hydrologist who won the 2025 Stockholm Water Prize? Answer option B అండి. ఓకే, గుంటర్ బ్లాష్లు. ప్రఖ్యాత హైడ్రాలజిస్ట్ గుంటర్ బ్లాష్లకు వరద హైడ్రాలజీలో తన మార్గదర్శక పరిశోధన కోసం 2025 స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ లభించింది. మార్చి 2025న ప్రైజ్ కమిటీ ద్వారా ప్రకటించబడింది. ఈ అవార్డు వాతావరణ మార్పుల క్రింద వరదల ప్రమాదాలకు మరియు నీటి వనరుల నిర్వహణకు అర్థం చేసుకోవడంలో మరి అద్భుతమైన పరిశోధనకు గాను ఈ అవార్డు అయితే వీరికి లభించింది. నెక్స్ట్ వన్. ఏ దేశం 2026 ఫీఫా ప్రపంచ కప్ అర్హతను సాధించిన మొదటి జట్టుగా ఆతిథ్య దేశాల తర్వాత నిలిచింది? విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ద 2026 ఫీఫా వరల్డ్ కప్ ఆఫ్టర్ ద హోస్ట్ నేషన్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జపాన్. ఓకే, జపాన్ 2026 ఫీఫా ప్రపంచ కప్లో తన స్థానాన్ని పొందింది. ఆతిథ్య దేశాల యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు మెక్సికో తర్వాత అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. మార్చి 30, 2025న సైతామా స్టేడియంలో బహ్రెయిన్పై 2-0తో విజయం సాధించి విస్తరించిన 48 జట్ల టోర్నమెంట్లో జపాన్ స్థానాన్ని నిర్ధారించింది. రెండవ అర్ధ భాగంలో దైచి కమాడా మరియు టెక్ ఫూసా కూబో గోళ్ళు విజయాన్ని సాధించాయి. జపాన్ వరుసగా 8వ ప్రపంచ కప్ ప్రదర్శనను నిర్ధారిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో మస్కట్గా ఎంపిక చేయబడిన ఉజ్వల ఏ జీవిని ప్రేరణగా తీసుకుంది? ఏంటండి? 2025 ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మస్కట్ ఉజ్వల. మరి ఏ జీవిని ప్రేరణగా తీసుకుని రూపొందించారు? Which creature inspired the mascot Ujjwala for Khelo India Para Games 2025? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇంటి పిచ్చుక, హౌస్ స్పారో అంటారు దీన్ని. ఓకే, చూద్దాం. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 మార్చి 20 నుంచి 27, 2025 వరకు న్యూఢిల్లీలోని 3 వేదికలలో జరగనుంది. కార్యక్రమానికి ముందు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధికారిక గీతాన్ని ప్రారంభించారు. మస్కట్ ఉజ్వలను క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖాడ్సే పరిచయం చేశారు.
ఇంటి పిచ్చుక నుండి ప్రేరణ పొందింది. ఇది పారా అథ్లెట్ల స్ఫూర్తిని మరియు ఢిల్లీ యొక్క శక్తివంతమైన నగరాన్ని ప్రతిబింబించే స్థితిస్థాపకత మరియు సంకల్పాన్ని ఇది సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇస్రో మరియు సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సహకారంతో అభివృద్ధి చేసిన 32 బైట్ మైక్రో ప్రాసెసర్లు ఏవి? Which are the 32-bit microprocessor developed by ISRO in collaboration with the Semiconductor Laboratory SCL? Answer option B and D. Vikram 3201 and Kalpana 3201. What pair landi? Okay. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చండీగఢ్లోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ సహకారంతో విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అనే 2 అధునాతన 32-బిట్ మైక్రో ప్రాసెసర్లను అభివృద్ధి చేసింది. ఈ ప్రాసెసర్లు ప్రత్యేకంగా స్పేస్ అప్లికేషన్ కోసం రూపొందించబడ్డాయి మరియు స్వీయ పునరుద్ధరణ వాహనాలను సాధించడంలో భారతదేశం యొక్క ప్రయత్నాలలో ప్రధాన మైలురాయిగా గుర్తింపబడమైతే ఇక్కడ చూడవచ్చు. ఓకే. నెక్స్ట్, ప్రముఖ తెలుగు సినిమా సూపర్ స్టార్ చిరంజీవి ఇటీవల యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామర్స్లో బ్రిడ్జ్ ఇండియా నుండి అందుకున్న జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఏ విభాగంలో అందుకున్నారు? ఫర్ విచ్ కేటగిరీ డిడ్ ద ఫేమస్ తెలుగు ఫిల్మ్ సూపర్ స్టార్ చిరంజీవి రీసెంట్లీ రిసీవ్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ బ్రిడ్జ్ ఇండియా ఎట్ ద యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్? ఏ విభాగంలో అంటే ఆప్షన్ సి, ప్రజాసేవ మరియు దాతృత్వ కార్యక్రమాలు, పబ్లిక్ సర్వీస్ అండ్ ఫిలాంథ్రఫీ విభాగంలో వీరికి అవార్డు వచ్చిందండి. ప్రముఖ తెలుగు సినిమా సూపర్ స్టార్ చిరంజీవి భారతీయ సినిమా సాంస్కృతిక ప్రభావం మరియు ప్రజాసేవకు చేసిన పారమైన కృషికి జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డారు. యూకే పార్లమెంట్లోని ప్రతిష్టాత్మక హౌస్ ఆఫ్ కామన్స్లో లండన్కు చెందిన థింక్ ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా ఈ అవార్డును అందజేసింది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో అందజేశారండి. ప్రముఖ నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై అసమాన ప్రభావము మరియు దానిని దాతృత్వ ప్రయత్నాలకు గుర్తింపు కూడా పొందడం అయితే చూడవచ్చు చిరంజీవి గారు. జింబాబ్వేకి చెందిన కీర్త్స్ కోవెంట్రీ ఏ క్రీడలో ప్రావీణ్యం సాధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ విచ్ స్పోర్ట్ డిడ్ కీర్తి కోవెంట్రీ excel before being elected as the president of International Olympic Committee? ఏ విభాగంలో అండి? స్విమ్మింగ్ అండి, స్విమ్మింగ్ క్రీడాకారిణి. ఓకే. జింబాబ్వేకి చెందిన దిగ్గజ స్విమ్మర్ కీర్త్స్ కోవెంట్రీ గురువారం నాడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క గాజు పైకప్పును పగలగొట్టి చరిత్ర సృష్టించి సంస్థ యొక్క 130 ఏళ్ల చరిత్రలో దాని మొదటి మహిళ మరియు మొదటి ఆఫ్రికన్ అధ్యక్షురాలిగా నిలిచారు. ఆమె ఎన్నిక ఐఓసి కొత్త శకాన్ని సూచిస్తుంది. ఇది ప్రపంచ క్రీడా నాయకత్వంలో పురోగతి, వైవిధ్యం మరియు కలుపుకుపోవడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ 2025 జనవరి 25 నాటికి భారతదేశంలో ఎన్ని స్కోర్తో 4వ స్థానంలో నిలిచింది? యాజ్ ఆఫ్ జనవరి 25, 2025 with what score did Telangana's Shyam Prasad Mukherjee Rural Mission secure the 4th position in India? ఆప్షన్ బి అండి, 91.87%. ఇటీవల తెలంగాణ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్లో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. జనవరి 25, 2025 నాటికి ఇది 91.87 స్కోరుతో భారతదేశంలో 4వ స్థానంలో ఉంది. భారత ప్రభుత్వము ప్రారంభించిన ఈ మిషన్ 300 క్లస్టర్ల గ్రామాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రామీణ సమాజ జీవితాన్ని కొనసాగిస్తూనే గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 రిపోర్ట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్? ఆప్షన్ బి, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. మార్చి 2025లో న్యాయ వ్యవహారాల శాఖ మొదటి మహిళా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ ఇన్ మార్చ్ 2025? ఆప్షన్ ఏ, అంజురాతి రాణా. ఇటీవల వార్తల్లో కనిపించిన తుంగా నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? తుంగా రివర్ దాట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఫ్లో త్రూ విచ్ స్టేట్? కర్ణాటక అండి. ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ఏ దేశం గెలుచుకుంది? విచ్ కంట్రీ వన్ ద ఆసియన్
ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 భారతదేశం గెలుచుకుందండి. బ్రహ్మాస్త్ర క్షిపణిని లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద బ్రహ్మాస్త్ర మిసైల్ లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్? ఎవరండి? భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని రూపొందించింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.